ప్రభునందు ప్రియమైన వారలారా, సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరం ఇప్పటిదాకా ఎన్నో రీతులుగా మనలను తన కృపలో జ్ఞాపకం చేసుకొని అనేక సందేశాల ద్వారా మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై ఆయన మాట్లాడిన ప్రతి మాట కొరకై ప్రభునకు స్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. ఇదే నాన్న ప్రభు సన్నిధానంలో మనం ధ్యానం చేయబోయే ఒక అంశభాగం గురించి నేను అడిగిన కాలమున చాలా ప్రార్థనను, దాదాపు చాలా వెతుకులాటలను ప్రారంభించాను. అంటే ప్రసంగాలు లేవు అని కాదు, ఇంకా 6 నెలలకు సరిపడ ప్రసంగాలు నేను ముందే రాసుకుని ఉన్నాను. అప్పుడే అంటే 2026 సంవత్సరంకి 6 నెలల ప్రసంగాలు అయిపోయాయి. ఎప్పుడే రాసి పెట్టాను. ఎప్పుడు ఇది చెప్పంటే అది చెప్తాను. ప్రభు చెప్పమంటే 6 నెలలంటే దగ్గర 200 పైబడిన ప్రసంగాలు ఉన్నాయి. చాలా ప్రిపరేషన్ నోట్బుక్స్ లో అన్ని వెతుకుతూ ఉన్నాను. ప్రతిదీ నన్ను చాలా అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా నా మనస్సుకు తడుతున్నది ఏంటంటే ఇది చెప్దాం. ప్రతి సందేశము ఒక పరలోకపు వార్తే. కానీ అన్నీ చెప్పేసి అన్నీ చూసేసి మనస్సుకు ఆత్మ నడిపింపు రానప్పుడు రాత్రి భోజనానికి కూర్చున్నాను. అప్పుడు రాలా, కుటుంబ ప్రార్థన అయిపోయింది. అప్పటికి ఏం చెప్పాలనేది అర్థం కాల. పడుకొనకు ముందుగా మరలా ఒకసారి ప్రార్థనాపూర్వకంగా లేఖనాలను ధ్యానం చేస్తూ ఏం మాట్లాడాలి ప్రభు, ఆ సందేశాలేమో దండిగా ఉన్నాయి, ఏం చెప్పాలి అని అన్నప్పుడు ఎక్కడో ఒక చిన్న పేపర్లో ఒక చిన్న నోట్ను రాశానన్నమాట. ఎప్పుడైనా ఇది నియామక కూడికలలో, అంటే మంగళవారం శుక్రవారం లాంటి నియామక కూడికలలో చెప్దాము అని రాశాను. కానీ ప్రభు అన్నాడు, అది చెప్పు అని అన్నాడు. ఇది పెద్ద ప్రసంగం ఏం కాదు ప్రభువా అని అన్నాను. పర్లేదు, అది చెప్పు అన్నాడు. అందుకే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగం, ఎందుకు ఎన్నాళ్ళైనా జీవితాలు అలాగే ఉన్నాయి. ఎందుకు ఎన్నాళ్ళైనా. ఈరోజు మన అంశభాగం ఎన్నాళ్ళు. ఎప్పుడన్నా పిల్లలు అడిగింటారా, ఎన్నాళ్ళైంది ఇస్తానే? గుర్తుకు రాదా? మనిషి కనపడినప్పుడే చెప్తావా అని అప్పులో ఎవరినైనా నిలేసిన సందర్భాలు గుర్తుకు రావచ్చు. రెండవది, మేము ఏ అప్పులు చేయలేదన్నా మాకు అవసరం లేదు అంటే పర్లేదు. కానీ కొంతమంది ఆత్మీయులు దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి. ఈ మధ్య నేను బెంగళూరు ప్రాంతంలో చిక్బల్లాపూర్ అనబడే ఒక ప్రాంతంలో సేవకుల మధ్య దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒక సేవకుడు వచ్చాడు. యాడికి నుంచి 82 సంవత్సరాలు. ఆయనకు మంచి ఆరోగ్యవంతుడు, చాలా చక్కగా ఆరోగ్యవంతుడు సేవకుడు. ఆయన నా ప్రక్కన కూర్చున్నాడు. ఆయన సందేశం విన్న తర్వాత మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాం. నేను 18 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను బాబు. ఆయన చెప్పిన మాట, 18 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను. అప్పటి నుంచి ఎన్నోసార్లు బైబిల్ చదువుతూనే ఉన్నాను, ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను. కానీ ఈరోజు నేను విన్న ప్రసంగం నా ఈ 81 సంవత్సరాల్లో నేను ఎప్పుడు వినలా అనే మాట మొదటిది. రెండవది, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి అంటే ఎప్పుడో మేము ఒక 10-15 సంవత్సరాల క్రితం యాడికిలో మీటింగ్ పెట్టినప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాం, కలిసి ఆరాధన చేసాం. సో ఆయన అంటాడు, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? ఈరోజు మీ ప్రసంగం వినగలిగాను నేను. ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? మీ బంధువులు, రక్త సంబంధికులు ఎవరో ఒకరు మిమ్మల్ని ఎప్పుడో ఒకసారి అంటే ఎన్నాళ్ళైంది మనం కలుసుకొని. ఒకవేళ మీరు ఎప్పుడన్నా చదువుకున్న మీ ఫ్రెండ్స్
వాళ్ళకు పెళ్లిళ్ళైపోయి మీకు పెళ్లిళ్ళైపోయి ఎక్కడో ఎవరో రెండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో ఒక సందర్భంలో ఎదురుపడి నువ్వు పలాని కదూ, నువ్వు పలాని కదూ అని చెప్పినప్పుడు వావ్, ఎన్ని రోజులైంది మనం కలిసి, ఎన్నాళ్ళైంది. ఎన్నాళ్ళు. ఈ ఎన్నాళ్ళు అని అర్థం ఏంటి అంటే చాలా కాలం మనం కలుసుకునో, మనం మాట్లాడో, అప్పు ఇవ్వకనో, ఏదో చాలా కాలం. అయితే ఈ సందేశంలోనికి నేను వెళ్ళక ముందుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్నాళ్ళైంది మీరు దేవుని వాక్యాన్ని బట్టి? ఒక 10 సంవత్సరాలు అయిందా? 15 అయిందా? 20 అయిందా? లేదా మేము పుట్టినప్పటి నుంచి అప్పుడప్పుడైనా దేవుని వాక్యం విన్నాం అని అంటే ఇప్పటికి మీ వయసు తగినట్టుగా 25, 30, 35, 40 ఎన్నో సందేశాలు మీరు విన్నారు. అయితే నా సందేశం ఏంటంటే, ఎన్నాళ్ళైనా ఎందుకు జీవితాలు అలాగే ఉన్నాయి? ఎన్నాళ్ళు గడుస్తున్నా ఎందుకు అలాగే ఉన్నాం? మనం వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో శరీరంలో మార్పులు కలుగుతుండడం మనం చూస్తున్నాం. వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు ఈరోజు ఆడబిడ్డలైన మిమ్మల్ని చూస్తే పిల్లలు కనకముందు మీకున్నటువంటి శరీరము యొక్క బలం వారిని కన్న తర్వాత చాలా తగ్గిపోయింది. మీరేదో లావుగానో బాగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ శరీరం మీకు ఒకవేళ ఆపరేషన్స్ కావచ్చు, అంటే సిజరిన్ చేసి పిల్లలు, లేదా నార్మల్ డెలివరీ అయినా, ఏదేమైనా మీ శరీరంలోని శక్తి కొంచెం తగ్గిపోయింది. అంటే మీ శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి, అవునా? అలాంటప్పుడు ఎన్నేళ్ళలో, ఒకవేళ 5 ఏళ్ళే అనుకున్నాం, 10 ఏళ్ళే అనుకున్నాం, రక్షించబడి ఇన్నేళ్ళైనా ఏమన్నా మనలో కొంచెం మేలుకరమైనవి, దీవెనకరమైనవి కనపడాలి కదా. కనపడలేదు అంటే ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకు వస్తున్నా, ఎన్నాళ్ళ నుంచి దేవుని మాటలు వింటున్నా, ఎన్నాళ్ళు అయినా మీలో మారనివి ఏవో కొన్ని ఉన్నాయి. ఎన్నో ఏళ్ళైనా అవి చెప్పమన్నాడు ప్రభు. అవి చెప్పి తీసేసుకుంటే నూతన సంవత్సరం దీవెనకరంగా ఉంటారు, లేకపోతే కుటుంబాలు మరింతగా తల్లడిల్లుతారు. అవి చెప్పు అన్నాడు. చూద్దామా? వాక్య భాగంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదుము, విశ్వాసఘాతకురాల. ఇశ్రాయేలును, యూదా వారిని గురించి అన్నాడు. అంటే ఆయన వరుడైన దేవుడు కాబట్టి సంఘము వధువుగా ఎలాగ పోల్చినప్పుడు భారీగా మాట్లాడతాడో, అలాగా ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు లేదా యజమానుడు భర్తగా పోల్చినప్పుడు సంఘము లేదా ఇశ్రాయేలుడు యూదా వారిని ఘాతకురాలా అంటే ఒక స్త్రీని పోల్చినట్టుగా పోల్చాడు. అలాగని స్త్రీలు మీరు అనుకోమాకండి, మనం అందరితో మాట్లాడుతున్న మాట. సరేనా? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. చాలు. ప్రభునందు ప్రియులారా, ఎన్నాళ్ళైనా ఎందుకు జీవితాలు అలాగే ఉన్నాయి అనంటే, మొదటిది, ఎన్నాళ్ళు గడిచిన జీవితములో స్థిరత్వము లేదు. ఎన్ని ప్రసంగాలు విన్నా స్టెబిలిటీ లేదు. ఇంగ్లీష్లో స్టెబిలిటీ అన్నారు, తెలుగులో స్థిరత్వం. స్థిరత్వం మీకు తెలుసు ప్రభునందు ప్రియులు, ఎంత గాలి వాన వచ్చినా ఇది పిల్లర్స్ మీద కట్టబడిన కట్టడం కాబట్టి ఇది ఊగలు, ఇది అలాగే ఉంటుంది. అదే మనము ఒక రేకుల షెడ్డు దగ్గరికి వెళ్ళాం, తప్పనిసరిగా రేకుల షెడ్ అంతా ఊగకపోయినా కనీసం ఆ గాలికి కొంచెం రేకులు అలాగా ఊగునన్న ప్లే ఆడతాయి. అంటే వాటిలో స్టెబిలిటీ లేదు, ఇది స్థిరంగా ఉంది అని అర్థం.
ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా, ఎన్నో సందేశాలు వింటున్నా, ఎందుకయ్యా జీవితాలు దీవెనకరంగా లేవు, ఎందుకు పలుగురు మెచ్చే ఆశీర్వాదకరమైన జీవితాలు లేవు అని అంటే, అక్కడ ప్రభు అన్న మాట, ఎన్నాళ్ళు ఇటు అటు ఏం చేస్తావు? తిరుగులాడతావు. తిరుగులాడడం కొంతమందికి కాలవు చోటు ఉండదు. చూడండి, కాలవు చోటు ఉండదు, నోరవు చోటు ఉండదు. అది ఎప్పుడు ఆ వార్తలు ఈ వార్తలు ఇక్కడ వేసి మాట్లాడడం, అక్కడ ఇక్కడ కనుక్కోవడానికి తిరగడం. వాస్తవానికి తిరుగులాట గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బెర్షెబా అరణ్యములో ఒక ఆమె తిరుగులాడుతుంది, హాగరు కదండి. బిడ్డను అక్కడ పండేసి అటు ఇటు తిరుగులాడుతుంది హాగరు. యోబు గ్రంథం 1వ అధ్యాయానికి మీరు వస్తున్నప్పుడు సాతానుడు కూడా పరలోకమందు దేవదూతలందరూ సమావేశమయ్యే చోటుకు వాడు కూడా వచ్చాడు. దేవదూతలు అందరూ ఆయన మాట వింటున్నారు, కానీ దేవుడు ఎవరు దూతో ఎవరు దయమో పసిగట్టగలిగిన వాడు కాబట్టి సాతానుడు, రే సాతానుగా ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. వాడంటాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ వచ్చాను అన్నాడు. వీనికి స్థిరత్వం లేదు. ఈరోజు మన జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు అనుభవించకపోవడానికి కారణం స్థిరత్వము లేకపోవడమే. స్థిరత్వము లేకపోవడమే ప్రియులారా. మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అక్కడ ఎందుకు తిరుగులాడుతున్నావు? వాస్తవానికి నేను నూతన కార్యం చేయాలని ఎదురు చూస్తున్నాను, నువ్వెందుకు అటు ఇటు తిరుగులాడుతున్నావు? అంతకుముందు ఇశ్రాయేలుల జీవితంలో లేదా యూదావారి జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేశాడో చూద్దామా? అక్కడే 31వ అధ్యాయం 9వ వచనం. 31వ అధ్యాయము 9వ వచనానికి వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారి తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? చాలు. ఎందుకు తిరుగులాడుతున్నావు? ఒకానొక దినాన ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చాను. ఏం చేశాను? నేను నిన్ను నీళ్ల త్రోవల యొద్ద నడిపించాను. అవునండి, ఇశ్రాయేలు ఎంత ఏడ్చారు ప్రియులారా? ఎన్ని సంవత్సరాలు ఏడ్చారు? 430 సంవత్సరాలు మొరపెట్టారు. ఏడ్చడం కాదు, మొరపెట్టారు. ఎందుకో తెలుసా? వారు ఆ చరిత్రను మనం చూస్తే ఇశ్రాయేలీలలో సంతానాభివృద్ధి చెందుతూ ఉంది అని, సంతానము అభివృద్ధి చెందుతూ ఉంది అని ఆ ఫరో అనేబడేవాడు ఏం చేశాడు అనంటే, ఇలాగ వీరు ప్రబలినట్లయితే ఒక దినాన మన శత్రువులతో కలిసి మనల్ని చంపేస్తారేమో అని చెప్పి మగవాళ్ళను ఒక చోట పెట్టాడు, స్త్రీలను ఒక చోట పెట్టాడు. వాళ్ళు ఒక చోట పని చేయాలి. వాళ్ళు సమాధులు కడుతున్నారు, పిరమిడ్స్ను. వీళ్ళేమో పాలెములో ఉన్నారు. అక్కడ ఇక్కడ అక్కడికి రాకుండా అధికారులు ఉన్నారు. ఇక సంసార జీవితం లేకపోతే పిల్లలు ఎలా కలుగుతారు? దేవా, మా భార్యను చూసి ఎన్ని రోజులైంది, మా భర్తను చూసి ఎన్ని రోజులైంది. ఆ మధ్య నేను దుబాయ్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబుదాబిలో ఒక చోట భోజనానికి వెళ్ళాం. షార్జా, అబుదాబిలో. దుబాయ్ నుంచి మళ్ళీ అబుదాబికి వెళ్ళడానికి ఒక 3 గంటల ప్రయాణం బస్సులోనే వెళ్ళాం. అందరికి కలిసి ఒక ఏసీ బస్ వేశారు. నేను అడిగాను, ఏసీ బస్సులో ఎందుకు వేశారు, మామూలు బస్సులు ఎందుకు లేదు? మన వాళ్ళు ఏం చేస్తారు, కిటికీ పక్కన కూర్చొని కిటికీ తెరిచి చూసుకుంటా ఉంటారు అన్నమాట. నేను అడిగాను, ఏంటండి ఆయన అడిగాను. ఆయన చెప్పారండి, మన ఇండియన్స్ మామూలు కాదు, చాక్లెట్లు తెచ్చుకొని తింటారు, తొక్క తీసి ఆడేస్తారు, బయట వేస్తారు, బయట వేస్తే మిమ్మల్ని లోపల మూసేస్తారు. సో ఏసీ గ్లాసెస్ అన్ని క్లోజ్ కాబట్టి ఏ ఉన్నా బస్సులో ఉండాలి, బస్సులు క్లీన్ చేసుకుంటారు. అబుదాబికి వెళ్ళిన తర్వాత మేము
అక్కడ ఇప్పుడు మన వాళ్ళందరూ అప్పుడప్పుడు లైన్ డేట్స్ అంటారు చూడండి, ఖర్జూరాలు అక్కడ దొరుకుతాయండి, ఒరిజినల్ ఖర్జూరాలు. ఇప్పుడు మనం ఇక్కడ ఏమనుకుంటామంటే 200 లైన్ డేట్స్ అంటే అబ్బా ఒరిజినల్ అంటాం. ఒరిజినల్ ఖర్జూరాలు కేజీ 2500 రూపాయలని అక్కడ పోయిన తర్వాత తెలిసింది మాకు. 1 కిలో 2500. నాకు తెలిసిన ఒక ఆయన కాకినాడలో ఉంటే, ఆయన స్నేహితుడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఆ ఒరిజినల్ ఖర్జూరాలు తీసుకొచ్చాడు. అప్పుడు మేము అవి తినేటప్పుడు అసలుకు ఇక్కడ ఖర్జూరము అక్కడ ఎందుకంటే పండేదే అక్కడ, ఎంత మధురమో. సరే, ఒక ఆయన వచ్చాడు, తూర్పుగోదావరి నుంచి వచ్చినటువంటి ఒక ఆయన. మన వాళ్ళు ఏమనుకుంటారంటే దుబాయ్కి పోతే అబ్బా భలే ఉంటారు. ఎక్కడుంటారు? దానంత నరకం. వేరే చోట, ఈ ఊరిడిచి వేరే చోట పనిచేసి నెలకొకసారో సంవత్సరాలకు ఒకసారో ఇంటికి వచ్చేటంత దౌర్భాగ్యమైన స్థితి మరొకటి లేదండి. మనం అంటాం కదా, రాయలసీమలో కారం సంగటైనా మన ఊర్లో మనం ఉన్న చోట తినడం దాని మించిన ఉత్తమమైంది లేదు. మాకు తెలిసిన ఒక దైవజనుడు, పెద్ద ఆయన చనిపోయారులే, ఆయన అన్నాడు, అమ్మా సరే ఒక కుటుంబం వచ్చింది ఆయన దగ్గరికి, అయ్యా మా కూతురును కోవేటికి పంపిస్తున్నా, అందరూ అలాగుంటారని కాదు, కోవేటికి పంపిస్తున్నానయ్యా, ప్రార్థన చేసి చెప్పండి అని అంటే ఆయన ప్రార్థన చేసి అన్నాడమ్మా, ఎందుకో దేవుడు నాకు చెప్తున్నాడు, ఎందుకు పెళ్లి కాని పిల్లను కోవేటికి పంపిస్తావు? వద్దులే అమ్మా, ఇక్కడే ఏదో చిన్న జాబ్ చేసుకొని అన్నాడు. మాకు ఎన్ని అప్పులు ఉన్నాయనుకున్నావు, మీరు ప్రార్థన చేయను చేయండి అన్నాడు. సరే ఆయన ప్రార్థన చేశాడు. మళ్ళీ ఒకసారి ఆలోచించమ్మా అన్నాడు. ఆలోచించారు కదా, వెళ్ళిపోయింది. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇదే ఆమె వచ్చి పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారండి మా అమ్మాయి కువైట్లో కాలు జారిందండి, ప్రార్థన చేయండి అన్నాడు. ఈయనన్నాడు, నిజమే అమ్మా, నేను కూడా ఒకసారి కువైట్కి వెళ్ళాను, ఆ బండలు చాలా నునుపు, నీళ్లుంటే జారింటాయిలే అమ్మా అన్నాడు. అది జారడం కాదు పాస్టర్ గారు, అది జారడం కాదంట. మరి ఏం జారిందమ్మా? అమ్మాయి ఏం తప్పింది? అదేంటమ్మా పెళ్లిగానే అమ్మాయి తప్పడం ఏంటి? అదే కదయ్యా మా బాధ, నాశనం అయిపోయింది కుటుంబం. మీరు చెప్పిన మాట విన్నా బాగుండు ఇప్పుడు అంటుంది. సరే అప్పుడు వద్దని ఎవరన్నారు? సరే మళ్ళా అబుదాబికి వస్తా. ఆయన వచ్చి అంటున్నాడు, మా పాప పెద్ద పాప అయింది, మేము ఒక పేద కుటుంబం అయ్యా, నా భార్య చాలా బాధపడుతూ ఉంది, నువ్వు లేకోకుండా మేము ప్రార్థన కూడా పెట్టించుకోలేము ఇంట్లో అని చెప్పేసి, నేనేమో ఇక నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసానంటే, పాస్పోర్ట్ నా దగ్గర వాళ్ళ దగ్గర పెట్టుకుంటారయ్యా, వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినాక పంపరు, మా పరిస్థితి బహుఘోరంగా ఉందని బోడోమని ఏడుస్తున్నాడు ఆ ప్రార్థనకు వచ్చిన ఆయన. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, అక్కడ ఏడిస్తే కనికరించే నవాబులు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఏడ్చారు చూడు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు, ఫరో కనికరించలేదు కానీ ప్రభువు కనికరించాడండి. అందుకే వారు ఏడుస్తూ వస్తే తల్లి తన బిడ్డను కౌగిట్లో పెట్టుకున్నట్టుగా పెట్టుకొని వారిని ఓదార్చి ఆదరించి ధైర్యపరిచి, రెండో విషయాన్ని కూడా చూడండి, 13 వచనం చదువుదాం. అక్కడే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనము, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి లేని వారికి ఆనందము కలుగజేతును గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించు. ఇంత ఆనందాన్ని ప్రభు ఇస్తే, ఇంత గొప్ప కార్యాలు ప్రభు చేస్తే ఏం లేదండి, మీరు జీవితాల్లో స్థిరత్వం లేదు, స్థిరత్వము లేదు. ఈరోజు ప్రభు నందు ప్రియులారా,
చావవలసిన నీ జీవితం, పతనమవలసిన కుటుంబాలు నిలబడి ఉన్నాయి అనంటే నీ ప్రార్థన ఆయన విన్నాడు. ఆయన ఎడల నువ్వు ఎలాగున్నావు? స్థిరంగా ఉన్నావా? దేవుని వాక్యము 93వ కీర్తనలో రాయబడి ఉంది, యెహోవా మందిరములో నాటబడిన వారే అన్నాడు. నాటబడము అనంటే ఇక మనం తొలగిపోని వారము అని. కానీ ఈరోజు జీవితాలు దయనీయంగా ఉండడానికి, గురివింద అనుకుంటుందంట. గురువింద తను చెప్పుకునే మాట ఏంటంటే నేను బాగున్నాను అని, కానీ దాని కింద ఉన్నటువంటి నలుపు దానికి కనపడదు. నువ్వు అలాగే అనుకుంటూ ఉండవచ్చు నేను బాగున్నానని. నువ్వు ఎక్కడ బాగలేవో ప్రభువుకు తెలిసిపోయిలారా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా ఎందుకు జీవితాలు బాగుండట్లేదంటే నీలో స్థిరత్వము లేదు. అందుకే 22వ వచనం మనం చూసాం, స్థిరముగా అటు ఇటు తిరగకోకుండా నీ సన్నిధిని కాచిపెట్టుకుని ఉంటే నూతన కార్యాలు చేస్తాడంట దేవుడు. ప్రభునందు ప్రియులారా, చాలా తిరిగింది చాలంగా. తిరుగులాపండి. ఇంకా తిరుగులాపడం అంటే ఏంటి? ఇంకా స్థిరము లేకోకుండా ఉండమాకండి. గాలి లాంటి సమస్యలు వచ్చినా, ధూళి లాంటి మాటలు వచ్చినా ప్రభు పాదాలు పట్టుకొని ఎవరైతే ఉంటారో నా దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి జీవితాలలో నూతన కార్యాలు జరుగుతాయి. నూతన కార్యాలు జరుగుతాయి. ఈరోజు మేము బాగున్నట్టుగా మీకు అనిపిస్తున్నాం, బాగున్నాం కూడా, ఉన్నట్టుగా కాదు బాగున్నాం కూడా. కానీ ఒకప్పుడు మా జీవితాలు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితో మాకు తెలుసండి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పాద సన్నిధిని విడవలా మేము. చాలా మంది అన్నారు, అన్నా మీరు నెలకు ఒక్కసారి అట్లా కనపడండి మాకు చాలు మీటింగ్లో. మీరు చాలా ఇబ్బందుల్లో, ఆర్థిక పరిస్థితులు అధిగమించడానికి నెల నెల మీకు 5,000 ఇస్తాం, 7,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, అట్లా కనపడండి చాలు, నెలకు ఒకసారి మీటింగ్ కనపడండి అన్నారు. వద్దండి. మీరు ఇచ్చిన తర్వాత మీకు నేను లోబడాలి ఇంకా. ఎందుకంటే కనపడండినే అంటారు. మీరు ఇచ్చిన తర్వాత నెలల జీతం తీసుకోవడంలా, ఖచ్చితంగా మీటింగ్కి రావాలి, కూర్చోవాలి, రిపోర్ట్ చేయాలి, ఏదేదో అడుగుతారు. ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చాం మేము. ఒకప్పుడు 1300 ఇస్తేనే సేవ ప్రారంభంలో చాలా అనుకున్నాం. ఈరోజు ప్రభు పాదాలు పట్టుకున్నాం. ఆయన ఏమైనా చేయనివ్వండి. యోబు అంటాడు, నేను చచ్చిపోయేంత వరకు యథార్థతను విడిచిపెట్టను. మేము అదే చెప్పామండి. అందుకే ఈరోజు ఏ సంస్థ వాళ్ళ దగ్గరికి, నేను చెప్పాను కదండి, చిక్బల్లాపూర్ అనే ఊర్లోకి నేను సువార్తకు వెళ్తే పులివెందల్లో కొంతమంది సేవకులు ఇట్లా నిలబడేసి మేమేమనుకుంటున్నాం అనేవాళ్ళు అక్కడ నెలకు 5,000 తీసుకుంటున్నారు ఆయన దగ్గర. విచిత్రం ఏంటంటే వీళ్ళకెవరికి తెలియదు నేను అక్కడికి వాక్యం చెప్పడానికి వస్తున్నానని. వాళ్ళు కూడా చెప్పలే మీ ఊరు నుంచి పలాని సేవకుడు వస్తున్నాడని. ఒక కూడిక పెట్టుకున్నాం, రాండి అన్నారు. భార్యాభర్త సమేతంగా వచ్చారు అక్కడికి. అక్కడికి వచ్చేసరికి మాకన్నా ముందే వెళ్ళారు వాళ్ళు. ఆ ముందే ఆ చర్చి బయట పెద్ద కాంపౌండ్ ఉంటే ఆ లోపల పేర్లు రాయించుకుంటున్నారు గిఫ్ట్ల కోసమని. మేము అక్కడ దిగగానే ఆ పిలిచిన లేదా 40-50 మంది దాకా ఉన్నటువంటి సేవకులు, ఒక పులివెందుల నుంచే కాదు అనేక ప్రాంతాల నుంచి 40-50 మంది ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రతి నెల 5,000 జీతం ఇచ్చేటటువంటి ఆయనకు చెప్పారు, అయ్యా పాస్టర్ గారు వచ్చారు పులివెందుల నుంచి, ఇప్పుడు కారు దిగారంటే. ఆయన నన్ను ఎదుర్కోవడానికి వచ్చాడు. బ్రదర్ రండి ప్లీజ్ అని చెప్పేసి ఆహ్వానించడానికి వచ్చాడు. ఓకే, అక్కడ నిలబడగానే వీళ్ళు ఏం చెయ్యాలో తెలియలేదు, ఏం చేయాలనో తెలియక అందరూ అలాగనేశారు. ఓకే, అందరితో తగ్గింపుగానే వందనాలు చెప్పేశాను. ఈలోపు ఆయన అన్నాడు, మీరు పైకి వెళ్ళండి, పైన రూమ్లు ఉన్నాయి, మీరు పైకి వెళ్ళండి, ఫ్రెష్ అప్ అవ్వండి, డ్రెస్ చేంజ్ చేసుకోండి, మీకు అక్కడికి కాఫీ పంపిస్తా అన్నాడు. ఇక్కడున్న వాళ్ళకి మొంగడుకునే దిక్కు కూడా లేదు. అది జీతం తీసుకోవడానికి ప్రభు ఇచ్చేదానికి ఆధిక్యత. అక్కడికి వెళ్ళిపోయాం.
వీళ్ళందరూ ఇక వెళ్ళిపోయారు, అలాగలాగా తిరిగేశారు, మీటింగ్ టైంకి వచ్చారు. ఇప్పుడు మీటింగ్లో ఆయన పిలుస్తున్నాడు, రాయలసీమ ప్రాంతంలో నేను విన్నాను, ఆ ప్రాంతము నుంచి అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్తున్న సూటిగా మాట్లాడే దైవజనుడని. సో ఆయన వేదిక మీదకి రావాలని వేదిక మీదకి కూర్చోబెట్టి ఆయన ప్రశంసిస్తూ ఉన్నప్పుడు నిజంగా మీరు నమ్మండి ప్రియులారా, ఒకప్పుడు ప్రశంస కాదు, భోంచెద్దురా అని పిలిచిన వాళ్ళు కూడా లేరు. అయితే స్థిరముగా ఆయన పాదాలు పట్టుకున్నామండి. నిందలు వచ్చినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఆయన సన్నిధిని తృణీకరించాల. నీ జీవితం బాగుండాలి, లేదా నీ పిల్లల జీవితం దీవెనకరంగా ఉండాలి అంటే దేవుని మందిరంలో స్థిరంగా ఉండు. ఒకవేళ ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు, తప్పనిసరిగా ఆయన నూతన కార్యము చేసే దేవుడు. సో మొదటి విషయం, ఎన్నాళ్ళు ఇటు అటు తిరగలాడద్దు, స్థిరం లేకుండా ఉండద్దు. రెండో విషయానికి వద్దాం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనము, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునము. ఎన్నాళ్ళ వరకు ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. చాలు. రెండవది ప్రియులారా, ఎన్నాళ్ళైనా జీవితాలు ఎందుకు బాగలేవు అని అంటే, ఎన్నాళ్ళైనా మనిషిలోని అభిప్రాయాలు, దుష్టాభిప్రాయాలు ఉన్నాయి, అవి తీసేసుకోవాలి. మనలో ఏ అభిప్రాయాలు ఉండాలి? మంచి అభిప్రాయం ఉండాలి. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, గుర్తుపెట్టుకోండి. మనం ఇతరులకు మేలు చేయకపోయినా పర్లేదు, ఎట్లో దేవుడు వాళ్ళకి చేస్తాడా చేయడా తర్వాత విషయం. ఇతరులకు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం. మళ్ళా ఇంకో రీతిలో చెప్తాను, ఇతరులు మనల్ని బట్టి సంతోషపడకపోయినా పర్లేదు. బాగా వినండి, ఇతరులు మనల్ని బట్టి సంతోషపడకపోయినా పర్లేదు, కానీ మనల్ని బట్టి బాధపడకుండా ఉండడమే మనలో మంచి అభిప్రాయం కలిగి ఉండడం. ఈరోజు ఎవరో బాధపడితే మనం సుఖపడతాం చూడండి, సంతోషపడతాం చూడండి, ఆ జీవితాలు అట్లే ఉంటాయండి. అవును ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు చేసే తప్పు ఏదైనా, అది రహస్యమైన, బాహాటంగా అయినా, మాట ద్వారానైనా, క్రియ ద్వారానైనా సరే, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, అది నీతోనే అంతమొందుతుంది అని అనుకో మాకు. ఆ పాపము నీ పిల్లలను వెంటాడింది అని అంటే, పలాని వారి కడుపున పుట్టి వారు చేసిన శాపము మాకు పాపమైంది అనిపించుకునే పరిస్థితి అభిప్రాయాల వల్ల ఎప్పుడు కలగకూడదు. దేవునందు ప్రియులారా, అందుకే మనం ఆలోచించే ఆలోచన, మన అభిప్రాయాలు దుష్టభిప్రాయాలు ఉండకూడదు. అక్కడ మీరు చూసారా 14వ వచనం, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుంచి ఏం కడిగేసుకోవాలి? కడిగేసుకోవాలి. ఇంకా అట్లే మనం చేయకూడదు. ఎప్పుడు చెడు చేయడమేనా మన జీవితం? దేవుని నమ్ముకోకముందు చెడుగా బ్రతికామేమో, నమ్ముకున్న తర్వాత చెడుగా బ్రతకడం ఎట్లా బ్రతుకు? అందుకే దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు స్థిరం లేకోకుండా ఉండడం, ఎన్నాళ్ళు అభిప్రాయాలు మంచివి లేకోకుండా ఉండడం. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.